ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ బ్లాగ్ వచ్చేసి సో తమ్ముళ్ళు చూడగానే మీ అందరికి అర్థమైపోయింది కదా, యూట్యూబ్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి చాలా మందికి. సో నాకు తెలిసినవి అయితే మళ్ళీ షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఇంకొక మెయిన్ ఎలా మానిటైజేషన్ అవుతుంది ఛానల్ అని చెప్పేసి సో చెప్తాను. అండ్ అలాగే ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు అనేసి చెప్తానమాట. సో ఫస్ట్ మనం ఛానల్ స్టార్ట్ చేయడం అంటే ఫస్ట్ మీరు ఏం కంటెంట్ అనుకుంటున్నారు అనేది అది క్లారిటీగా అనుకోండి. ఛానల్ స్టార్ట్ చేసే ముందే అన్ని ఆల్ మిక్స్ పెట్టకండి. సో నేను అలా పెట్టే మిస్టేక్ చేశాను. ఆల్ మిక్స్ అయితే పెట్టకండి. మీరు ఓన్ వాయిస్ పెట్టాలనుకుంటున్నారా, ఓన్ బ్లాగ్సా, లేకపోతే సాంగ్సా, లేకపోతే కిచెన్కి సంబంధించిన డ్రెస్సా, ఏదైనా ఒకటి ఒక కంటెంట్ అనుకోండి. సో అలా అనుకోవడం వల్ల ఫస్ట్ కొన్ని రోజులు రీచ్ అనేది ఉండదు, తర్వాత రీచ్ అయితే వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడే మీరు ఒక కంటెంట్ అయితే అనుకోండి. ఇది ఫస్ట్ ఆప్షన్ అనమాట. సో సెకండ్ వన్ అనుకున్న తర్వాత వెంటనే ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మెయిన్ ఏంటంటే స్టార్టింగ్లో మనకి వ్యూస్ రావు. సో అలా అని చెప్పేసి వ్యూస్ రావని చెప్పేసి అస్సలు బాధపడకండి. ఏదో ఒక రోజు నాకు 1.5 year అవుతుంది, అస్సలు ఇప్పటివరకు రీచ్ రాలేదు. అలా అని చెప్పేసి నేను గివప్ అయితే అస్సలు ఇవ్వలేదు. నేను ట్రై చేస్తానే ఉన్నాను అనమాట. సో మనం ట్రై చేస్తుంటే ఫలితం ఏదో ఒక రోజు వస్తుంది. ఆ ఫలితం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. మనం ఇంకొకరికి అయితే సంవత్సరాలు కష్టపడుతున్న మానిటైజేషన్ అయితే అవ్వలేదు ఛానల్. సో నాకు లక్కీకి అయితే 1 yearలోనే ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. చాలా కష్టపడ్డాను నేను. ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అనేది నా ఒక్కదానికి మాత్రమే తెలుసు. ఎందుకంటే నేను వీడియోస్ తీసుకోవడం, ఎడిటింగ్ చేసుకోవడం చాలా కష్టపడ్డాను. సో మీరు కూడా కష్టపడాలి. మనం హౌస్ వైఫ్ కాబట్టి మనం ఏంటంటే ఛానల్ ఎందుకు స్టార్ట్ చేస్తామంటే ఆల్మోస్ట్ చాలా వరకు భర్తకి చేదోడు వాదోడుగా ఉండడానికి, పిల్లలకి ఏదో ఒకటి కొనిపించడానికి. సో అలా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఛానల్ స్టార్ట్ చేస్తాము. ఛానల్ స్టార్ట్ చేయగానే మనకి మనీ వచ్చేస్తుందని అనుకుంటున్నాము. అలా అనుకుంటే పొరపాటు. సో మనం కష్టపడాలి. ఏదైనా సరే కష్టే ఫలి అన్నారు కదా, కష్టపడితేనే ఫలితం వస్తుంది, లేకపోతే రాదు. మనం ఊరికే వీడియోలు పెట్టేస్తే వ్యూస్ వస్తాయి కదా అనుకోవడం తప్పు. కొంతమందికి కంటెంట్ లేకున్నా వస్తాయంటే అది లక్, ఒక్కొక్కసారి లక్ మీద కూడా బేస్ అయి ఉంటుంది. సో మనం ఎప్పుడు లక్ను నమ్ముకోకూడదు, మన కష్టాన్ని మాత్రమే నమ్ముకోవాలి. అది నా ఒపీనియన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ ఛానల్ అనుకున్నారు కదా, కంటెంట్ అనుకున్న తర్వాత ఫస్ట్ షార్ట్ వీడియోస్. అండ్ అలాగే మీరు షార్ట్ వీడియోస్ పెట్టేటప్పుడు రెగ్యులర్గా వారానికి 2-3 అట్లా లాంగ్ వీడియోస్ ప్లాన్ చేయండి, ఇంట్లో ఏవైనా వ్లాగ్స్. సో అలా పెడతా ఉంటే ఏదో ఒక రోజు రీచ్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లైవ్ వల్ల మనకి చాలా వరకు మానిటైజేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లైవ్ అందరికీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కుదరొచ్చు, కుదరకపోవచ్చు. లైవ్ లేకపోతే ఆప్షన్ ఏంటంటే లాంగ్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ అవుతుంది. సో ఎలా అవుతుంది అనేది చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే మనకి మినీ మానిటైజేషన్ కోసము 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి, అండ్ 3000 వాచ్ టైం ఉండాలి, లేదంటే 3 million వ్యూస్ అయినా ఉండాలి. 500 సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి, అండ్ 3 million వ్యూస్ అయినా ఉండాలి, 3000 వాచ్ అవర్ అయినా ఉండాలి. ఈ రెండిట్లలో ఏదో ఒక ఆప్షన్ అనమాట. అది ఆఫ్ మానిటైజేషన్ కావడానికి. ఇన్ కేస్ ఫుల్ మానిటైజేషన్ కావడానికి అయితే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, అండ్ అలాగే 4000 వాచ్ టైం ఉండాలి, అండ్ అలాగే 10 million వ్యూస్ ఉండాలన్నమాట. ఈ రెండిట్లలో ఏది కదా, 4000 వాచ్ టైం అయినా ఉండాలి, లేదంటే 10 million వ్యూస్ అయినా ఉండాలి, ఈ రెండిట్లలో. అండ్ షార్ట్ వీడియోస్కి ఎట్లా అక్క అని చెప్పేసి మీరు అడగొచ్చు. షార్ట్ వీడియోస్ రెగ్యులర్గా 3 లేదా 4 మన ఇష్టం, అది మన స్టామినాని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. మీకు ఎంత వీలైతే అన్ని పెట్టుకోవచ్చు. సో ఇన్ని అనే కండిషన్స్ ఏం లేదు, కానీ కాకపోతే యూట్యూబ్ నుంచి మనకి రెగ్యులర్గా పర్ డే 3 నోటిఫికేషన్స్ మాత్రమే వెళ్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్ నుంచి మీరు ఎన్ని వీడియోస్ అయినా పెట్టుకోండి, కానీ మూడు నోటిఫికేషన్స్ మాత్రమే వెళ్తాయి అనమాట. సో ఇది. సో ఫస్ట్ మనకి లైవ్ ఎనేబుల్ కావాలంటే 50 సబ్స్క్రైబర్స్ ఉండాలి. 50 సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత మనకి అక్కడ ఏమంటారు అప్లై చేసుకోమని వస్తుంది. అప్లై చేసిన తర్వాత మనకి ఒక రీల్ అప్లోడ్ చేయమని చెప్తుంది. సో రీల్ అప్లోడ్ చేసిన తర్వాత 24 hours తర్వాత మనకి లైవ్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో కమ్యూనిటీ గైడ్లైన్స్ పడకుండా చూసుకోవాలి. 3 స్ట్రైక్స్ పడితే ఛానల్ అయితే పోతుంది. సో స్ట్రైక్స్ అవన్నీ పడకుండా చూసుకోవాలి మెయిన్గా. సో ఏదైనా మూవీస్కి వెళ్ళినప్పుడు అలాగే డైరెక్ట్గా పెట్టకూడదు, అలా కూడా కాపీరైట్ అయితే పడుతుంది. సో కమ్యూనిటీ స్ట్రైక్ పడి మొత్తం ఛానలే పోయే అవకాశం ఉంటుంది. ఇదన్నమాట. సో నాకు తెలిసింది నేను చెప్తున్నాను. సో నాకైతే మానిటైజేషన్ అయింది 4000 వాచ్ అవర్ వల్ల. సో నేను లైవ్లో కూర్చునేది రెగ్యులర్గా. ఇప్పుడైతే లైవ్ చేయట్లేదు, కానీ ఇంత ముందుకు లైవ్లో కూర్చొనే నేను మానిటైజేషన్ అయితే చేసుకున్నాను. మెయిన్గా ఏంటంటే సబ్స్క్రైబర్స్ రావాలంటే లైవ్ వల్లనే. సో లైవ్ వల్ల మనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ గెయిన్ అవుతారనమాట. సో ఇంకోటి అస్సలు మెయిన్ విషయం చెప్తాను. మానిటైజేషన్ అయిన తర్వాత మానిటైజేషన్ ఎలా అవుతుంది, సో దీనికంటే ఒక టైం లిమిట్ ఉంటుంది. 4000 వాచ్ టైము, 10 million 10 million వ్యూస్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్. ఇది ఒక 1 yearలోనే కంప్లీట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవాళ ఛానల్ స్టార్ట్ చేసారు, 3 monthsలో ఒక 10 million ఏదో ఒక పోయింది,
వీడియో పోయింది, షార్ట్ వీడియో, అది మీకు మానిటైజేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అవుతుంది 100%. అది 3 మంత్స్ లోపే అనమాట. ఐ మీన్ ఏది 3 మిలియన్ వ్యూస్ అయితే ఏదైతే ఉందో 3 మంత్స్లో పోయిందనుకో మీకు ఛానల్ మానిటైజేషన్ అయ్యే అవకాశం ఉంటుంది అదనమాట. సో ఇది ఒకవేళ 3 మంత్స్ దాటిన తర్వాత మరి ఎట్లా అంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి కౌంటింగ్ అవుతుంది అనమాట. సో వాచ్ అవర్ అయితే 1 ఇయర్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే పెట్టిరో ఆ డేట్ నుంచి 1 ఇయర్ వరకు వాచ్ టైం అనేది కౌంట్ అవుతుంది. సో ఇది క్లియర్ అయిందని అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటాను, క్లారిటీ అయిపోయింది. అండ్ ఇంకోటి మెయిన్ ఏంటంటే, సో చాలా మంది అనుకుంటారు యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం డబ్బులు వచ్చేస్తాయి మాకు అని చెప్పేసి, ఇలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. సో యూట్యూబ్ స్టార్ట్ చేయడం పెద్ద టాస్క్. అండ్ అలాగే నిజంగా నాకు అనిపిస్తుంది, ఇప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకురా బాబు స్టార్ట్ చేసినానని చెప్పేసి, కానీ చాలా కష్టపడాలి. ఇంకోటి ఏంటంటే వన్స్ ఒక్కసారి మానిటైజేషన్ అయిన తర్వాత మనకి రెగ్యులర్గా నెల నెల పేమెంట్ పడుతుంది అని అనుకుంటారు, కానీ అస్సలు కాదు. సో మన వీడియోస్ మిలియన్స్లో లక్షలలో పోతూనే అవి డాలర్స్ వస్తాయన్నమాట. అసలు చాలా కష్టపడాలి. షార్ట్ వీడియోకి చాలా తక్కువ రెమ్యునేషన్ అయితే, రెవెన్యూ చాలా తక్కువ షార్ట్ వీడియోకి. లాంగ్ వీడియోస్కే చాలా ఎక్కువ వస్తుంది అనమాట. సో మినిమం 5 మినిట్స్ ఉండేలా చూసుకోవాలి. అది కూడా ఒక 50K 1 lakh అలా పోతేనే మనకు $30-40 అలా వస్తాయి అనమాట. సో అది కూడా 10 మినిట్స్ ఉందనుకో ఒక లాంగ్ వీడియో, 50 నుంచి $60-70-80 వరకు వస్తాయి. అది కూడా ఓన్ వాయిస్ ఉంటేనే. మళ్ళీ సాంగ్స్ ఉంటే రావు. సో కాపీరైట్ పడితే దానికి రెవెన్యూ కట్టివ్వడు. సో ఇదన్నమాట. సో నెల నెల పేమెంట్ వస్తుంది అనుకోవడం కూడా తప్పు. నెల నెల పేమెంట్ ఎప్పుడు వస్తుందో తెలుసా, మనకి ఎప్పుడైతే $100 కంప్లీట్ అవుతాయో, అది కూడా 12th లోపు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఉందనుకో, 12th లోపు $100 కంప్లీట్ అయితే మనకు 21st నుంచి 27 లోపు ఎప్పుడైనా పేమెంట్ రావచ్చు. సో అలా అనమాట. నెల ఒక్కసారి పేమెంట్ వచ్చింది కదా నెల నెల వస్తుంది అనుకోవద్దు. నెల నెల అస్సలు రాదు. ఎప్పుడైతే మనం $100 యాడ్సెన్స్లో $100 కంప్లీట్ చేసుకుంటామో అప్పుడే మనకి రెవెన్యూ వస్తుంది. సో మంత్లీ $100 చేసుకోవాలంటే మనం చాలా కష్టపడాలి. అండ్ అలాగే మన వ్యూస్ కూడా చాలా బాగా పోవాలి. మినిమం ఒక వీడియో 4-5 lakhs అయినా పోవాలి, మిలియన్స్లలో పోతేనే. 1 మిలియన్ పోయిందనుకో, ప్రతి ఒక్క 1 మిలియన్ పోయిందనుకో నెలకు పేమెంట్ ఖచ్చితంగా ఎత్తుకుంటావు. సో అలా పోకపోతే ఎప్పటికీ మనము అది 1 ఇయర్ అయినా సరే, నేను 1 ఇయర్కి ఒక పేమెంట్ తీసుకున్నాను. సో నేను ఛానల్ స్టార్ట్ చేసినాక నాది మానిటైజేషన్ అయినాక 1 ఇయర్కి 9,000 తీసుకున్నాను అనమాట. మళ్ళీ ఇప్పటివరకు పేమెంట్ అయితే రాలేదు. అట్లుంటుంది అనమాట. చాలామందికి ఈ డౌట్ ఉంది, ఒక్కసారి పేమెంట్ వచ్చింది కానీ నెల నెల పేమెంట్ వస్తూనే ఉంటుంది అనేసి అనుకుంటారు. అస్సలు కాదండి బాబు. పేమెంట్ రావాలంటే చాలా కష్టపడాలి. సో ఏంటంటే హౌస్ వైఫ్ కదా, మనము ఇంట్లో పనులు చూసుకోవాలి, పిల్లల్ని స్కూల్ పంపించడం అన్నీ పని చేసుకున్న తర్వాత ఇంట్లో ఎప్పుడో ఖాళీగా ఉన్న టైంలో చేసుకుంటూ ఉంటాం. ఇంకోటి ఏంటో తెలుసా, చాలా వరకు ఛానల్స్ మానిటైజేషన్ అయిన తర్వాత కూడా చాలామంది ఆపేస్తారు. ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్, మెయిన్ అది బ్యాడ్ కామెంట్స్ వల్ల ఆపేస్తూ ఉంటారు. సో మీరు అలాంటివి అస్సలు పట్టించుకోకూడదు. బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు పెడతానే ఉంటారు. సో కొంతమంది ఏంటంటే మనం ఎదుగుతుంటే వాళ్ళు ఓర్వలేకపోతారు. సో దానివల్ల బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉంటారు. మీరు అస్సలు పట్టించుకోవద్దు బ్యాడ్ కామెంట్స్ గురించి. వాళ్ళు పెట్టుకుంటారు. బ్యాడ్ కామెంట్ ఎందుకు పెడతారు అనేది ఒకటి గుర్తుపెట్టుకొని, మనం మంచిగా చేస్తున్నాం కాబట్టి, వాళ్ళకి నచ్చట్లేదు కాబట్టి బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు. అలాంటివి పట్టించుకుంటే మాత్రం మనం బాధపడుకుంటూ కూర్చోవాల్సిందే రోజు. సో వీడియోలు అయితే పెట్టలేం. నాకు బోలెడు బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి, అస్సలు పట్టించుకోలేదు, అన్ని అనేసిన అంతే అనమాట. సో మళ్ళీ పుడతామా ఏంటి అన్నట్టు ఈ ఉన్నది ఒక్క లైఫ్ చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉండాలి. సో మనము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఏదో కొంచెం మనీ ఎర్న్ చేసుకోవచ్చు కదా, ఇంతో అంత ఎవరికైనా హెల్ప్ చేయడానికి, లేకపోతే ఇంట్లోకి అవసరం వస్తాయి కదా అని చెప్పేసి మాత్రమే అనమాట. సో యూట్యూబ్ గురించి ఇదనమాట నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అండ్ మెయిన్ ఏంటంటే వీడియో ఎడిటింగ్ చాలా బాగుండాలి. సో మెల్లిమెల్లిగా ఏదైనా సరే మనం వీడియో ఒక ఇంట్రెస్ట్ అనేది, మనకి ఫోకస్ ఇంట్రెస్ట్ అనేది ఉంటే ఖచ్చితంగా నేర్చుకుంటాము. సో మీరు నాకు స్టార్టింగ్లో అసలు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి ఏది బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. కాకపోతే నేను ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నానంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కటి నేర్చుకున్నా. ఇంకొకటి చెప్తాను, మెయిన్ రీజన్ ఏంటంటే దీంట్లో ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చినాక మనకు ఎవ్వరూ హెల్ప్ చేయరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు హెల్ప్ చేస్తారేమో వీళ్ళు హెల్ప్ చేస్తారేమో అని అనుకుంటున్నాం, కానీ అస్సలు ఎవ్వరు హెల్ప్ చేయరు. సో మనమే స్వయంగా నేర్చుకొని చేసుకోవాలి, అంతేగాని ఎవ్వరి హెల్ప్ మనకు అవసరం లేదు. ఈరోజు కాకపోతే రేపు చేసుకుంటాం, అంతేగాని ఇంకా చాలా వరకు రిలేషన్లో కూడా అంటారనమాట, గుర్తుపెట్టుకోండి. రిలేషన్లో కూడా ఒక వీడియో చేస్తామో లేదు, వీడియోలు చేస్తున్నావుగా ఎన్ని డబ్బులు వస్తున్నాయి, బాగానే సంపాదిస్తున్నావు, ఇంట్లో కూర్చొని బాగానే చేస్తున్నావుగా వీడియోస్ అని అంటారు. సో అలాంటి వాళ్ళ మాటలు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయండి.
నేను చెప్పేది అదే అనమాట. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయండి. అది అక్కడికే మర్చిపోండి. ఇంటి దాకా క్యారీ చేసినాం అనుకో ఆ బాధ అంతా గుండెల్లోనే ఉంటుంది. సో అలాంటి అస్సలు పెట్టుకోకూడదనమాట. సో మీ అందరి డౌట్స్ అయితే క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో షేర్ చేయండి. ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను నేనైతే. కొంచెం మంచిగా అంటే కొంచెం డౌట్స్ ఉండే వాళ్ళవి నేను చెప్తాను. సో నేను అక్కడ నుంచే వచ్చాను కాబట్టి నాకు తెలుసు మీ బాధ. సో చాలా వరకు అయితే ఎవ్వరు చెప్పరు, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. ఇదనమాట. వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు దాకా చూసారు కదా, ఎలా అనిపించింది అనేది కామెంట్లో షేర్ చేయండి. ఓకేనా? ఉంటా మరి. బాయ్ బాయ్.